ముఖ్యమంత్రి రేవంత్ తోటి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ భేటీ అయ్యారు. సరిగ్గా ఈ సమయానికి వాళ్ళిద్దరి మధ్య చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో సమావేశమయ్యారు. కొంతకాలంగా పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్న బొంతు రామ్మోహన్ ఏ నేపథ్యంలో ముఖ్యమంత్రిని కలిశారు అన్నది బయటకు వచ్చిన తర్వాత కానీ తెలియదు. కానీ ఇప్పుడు సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ముఖ్యమంత్రితో సమావేశం కావడం. మా ప్రతినిధి ప్రభాకర్ దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ప్రభాకర్, ఇది మర్యాదపూర్వక భేటీనా లేకపోతే ఏదైనా ఎజెండా తోటి రామ్మోహన్ ముఖ్యమంత్రిని కలిశారని చెప్పేసి అనుకోవచ్చా? డెఫినెట్లీ పొలిటికల్ ఇష్యూ అయితే ఉంటుంది అనుకోవచ్చు. ఎందుకంటే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గత కొద్ది కాలంగా రేవంత్తో కలుస్తారు అనే ప్రచారం అయితే జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ కలయిక అనేది కొంత ఆసక్తికరంగానే పొలిటికల్ డెవలప్మెంట్గానే చూడొచ్చు. ఎందుకంటే గతంలో మేయర్ విజయలక్ష్మి కూడా కలిశారు, ఇప్పుడు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా కలుస్తున్నారు. గతంలో జరిగిన పార్టీ సమావేశాల్లో కానీ అంతర్గత సమావేశాల్లో కానీ కొంత అసంతృప్తి ఉన్నట్లుగానైతే బొంతు రామ్మోహన్ బయటకి చెప్పినట్లుగా పార్టీ వర్గాలు కూడా చెప్పాయి. గత కొంతకాలంగా కూడా కార్యక్రమాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ యాక్టివిటీలో కూడా కొంత దూరంగానే ఉంటున్నట్టుగా చెప్తున్నారు. సో ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే రేవంత్ నివాసానికి బొంతు రామ్మోహన్ వెళ్లారు. మరికొద్దిసేపట్లో ఇప్పటికే భేటీ అవుతుందనేది అయితే మనకు అందుతున్న సమాచారం. ఈ భేటీలో కనుక అన్నీ అనుకున్నట్లు జరిగితే మరికొద్ది సేపట్లో మనకు ఆ పూర్తి వివరాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అసలు ఎందుకు కలిసారు, అసంతృప్తిగా ఉన్నారు కాబట్టి కలిసారా, లేకపోతే నిన్న సీఎం కూడా చాలా డైరెక్ట్గా చెప్పారు, ఎవరైనా వచ్చి నన్ను కలవచ్చు, నాకు చెప్పొచ్చు, నాకు ఏదైనా మాట్లాడవచ్చు, మర్యాదపూర్వకంగా కలవచ్చు అని. ఆ భేటీయా లేకపోతే నిజంగానే పొలిటికల్ టర్న్ తీసుకునే భేటీయా? ఎందుకంటే బొంతు రామ్మోహన్ గత 2 టర్మ్స్లో కూడా ఎమ్మెల్యే సీట్ను ఆశించారు ఉప్పల్ నుంచి, అయినా కూడా రాలేదు. ఇప్పుడు పార్లమెంట్ సీట్ ఆశిస్తున్నారు. ఆ కన్సిడరేషన్ లేకపోవడం వల్లనే కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారా అనేది అయితే చూడాల్సి ఉంది. ఇంకా ముఖ్యంగా గ్రేటర్కి సంబంధించి గ్రేటర్లో ఒక బజ్ అయితే క్రియేట్ అయింది. గ్రేటర్ కార్పొరేటర్స్ అందరూ కూడా మరికొద్ది రోజుల్లో కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నారు అనేది. సో దీనికి సంబంధించి ఏదైనా చర్చ జరిగే అవకాశం ఉందా అనేది అయితే మరికొద్ది సేపట్లో తెలుస్తుంది. బొంతు రామ్మోహన్ బయటకు వస్తే తప్ప ఈ విషయాలు వెల్లడించే అవకాశం లేదు. ముఖ్యంగా అయితే ఈ భేటీ అయితే డెఫినెట్గా పొలిటికల్ టర్న్ అనే చెప్పాలి. కొద్ది రోజులుగా అంటే బొంతు రామ్మోహన్ ఎలక్షన్ టైంలోనే తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని అటు బీఆర్ఎస్ పార్టీకి అందుబాటులో లేకుండా పోయిన సందర్భం కూడా ఉంది కాబట్టి, సో ఇప్పుడు పార్టీ పవర్లో లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఆఫర్ చేస్తుందా లేకపోతే అతను ఏదైనా ఆశిస్తున్నాడా అనేది అయితే తెలియాల్సి ఉంది.